అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రెస్పాన్స్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కోసం మనకి అందరికీ తెలిసిందే కదా, అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఆ ఇన్సిడెంట్ జరిగి. అండ్ అప్పుడు రేవతి గారు ఒక మహిళ చనిపోయారు. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా చాలా సివియర్గా ఇంజురీ హాస్పిటలైజ్ అయ్యాడు. అండ్ ఇప్పటికీ కూడా అబ్బాయికి ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అబ్బాయి ఇంకా కూడా రికవర్ అవ్వలేదు, నార్మల్ అవ్వలేదు. సో చాలా టైం పట్టేలాగే ఉంది. సో దేవుడి దయ వల్ల ఆయన అబ్బాయి త్వరగా కోలుకుంటే అదే హ్యాపీ. బట్ ఇంకా టైం అయితే పట్టేలాగే ఉంది. సో ఓకే, అవన్నీ ఓకే. బట్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, బేసిక్గా దీని గురించి ఒక చార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారనమాట. సో ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 year 1 month దగ్గరగా ఆ టైం అంత గ్యాప్ తర్వాత ఛార్జ్ షీట్ని అయితే ఫైల్ చేశారు. సో జనరల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ టైం తీసుకుంటాయి. సో అలాగే ఇది కూడా ఎక్కువ టైం పట్టి ఉండొచ్చు. సో ఒక 1 year పైన టైం అయిన తర్వాత ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారు షేర్ చేశారనమాట. సో ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఆయన పేజ్ నుంచి ట్విట్టర్లో. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ ఈ ఛార్జ్ షీట్ని 24 December 2025 కోర్టు ముందు ఉంచుతామని తెలియజేశారు. సో టోటల్గా 23 అక్యూజ్డ్ పీపుల్ అని చెప్పారు. అండ్ అందులో 14 మందిని అరెస్ట్ చేశాం. అండ్ 9 మందికి ఎవరికైతే యాంటిసిపేటరీ బెయిల్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. సో ఇంకా అది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్కి మెయిన్ ప్రాబ్లం, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ ప్రాబ్లంగా అని వాళ్ళకి అనిపించింది ఏంటంటే, వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ప్లానింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, కోఆర్డినేషన్ అమాంగ్ ద థియేటర్ మేనేజ్మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ అదర్స్ ఇన్వాల్వింగ్ డ్యూరింగ్ దిస్ ఇన్సిడెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ మిస్మేనేజ్మెంట్ అనేది జరిగింది. అది క్రౌడ్ పరంగానా సెక్యూరిటీ పరంగానా అనేది పక్కన పెడితే మొత్తంగా అక్కడ ఆ ప్లేస్లో మిస్మేనేజ్మెంట్ జరిగింది. సో దాని కారణంగా ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే చెప్తా, క్రౌడ్ని మేనేజ్ చేయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాని పని. ఎందుకంటే క్రౌడ్ని మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రౌడ్ సెన్స్ అనేది అందులో వచ్చిన వాళ్ళకే ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు ఒక పెద్ద గుంపులో ఉన్నాం. సో మనం ఏదైనా కొంచెం అతి కనుక చేసినట్టయితే, ఇక్కడ తొక్కిసలాటలు లాంటివి ఏమైనా అయినట్టయితే చాలామంది ఊపిరాడకి చనిపోయే అవకాశాలు ఉంటాయి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అనే ఒక బేసిక్ సివిక్ సెన్స్ అనేది అక్కడికి వెళ్ళే వాళ్ళకు ఉండాలి. ఇదనే కాదు, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్లో అయినా సరే, ఇప్పుడు తిరుమల తొక్కిసలాట్లో అయినా సరే, లేదంటే పుష్కరాల టైంలో జరిగి ఇప్పుడు మహాకుంభమేళాలో జరగలేదా, అక్కడ కానీ ఆర్సీబీ ఇన్సిడెంట్లో జరగలేదా, కరూరు ఇన్సిడెంట్లో జరగలేదా, చాలా చోట్ల జరిగాయి. ఇప్పుడు అదన్నా, అది ఆర్సీబీ ఇన్సిడెంట్కి విరాట్ కోహ్లీని బ్లేమ్ చేస్తే ఎట్లయితే మిస్టేకో, సేమ్ అట్లాగే దీనికి కూడా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తే మిస్టేకే. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడైనా సరే మేనేజ్మెంట్ లెవెల్లోనే ఇష్యూస్ ఉంటాయి, మేనేజింగ్ లెవెల్లోనే ఇష్యూస్ ఉంటాయి. అంటే క్రౌడ్ని మేనేజ్ చేయడం ఎక్కడా కూడా ఇంపాసిబుల్ అబ్బా, ఎందుకంటే మీద పడిపోతుంది. ఇప్పుడు ఏం భీమాలోనే ఎగ్జాంపుల్ తీసుకోండి, నిధి అగర్వాల్ గారి మీద మొత్తం అందరూ ఒక్కటేసారి మీద పడిపోతుంటే ఆవిడ పాపం చాలా ఇబ్బంది అయిపోయి ఆవిడ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు కారులో పడిపోయింది, డైరెక్ట్గా ఇట్లా పడిపోయి అమ్మ అన్న ఊపిరి తీసుకుందుకు వచ్చి ఆవిడ. అలాంటి పరిస్థితి ఉంది. అంటే క్రౌడ్లో ఆ హరీనెస్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అవని, ఆ హరీనెస్ అనేది ఉండకూడదు. అది ఎక్కువైపోతుంటుంది. అలా ఎక్కువైపోవడం వల్ల వచ్చే సమస్యలే కొన్ని. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. అది ఎక్కడైనా సరే, అది ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఇదే మెయిన్ రీజన్ నన్ను అడిగితే. సో దీనికి చాలామంది పేర్లు అయితే రాశారు. సో ఫస్ట్ 10 names అనుకుంటా, ఫస్ట్ 10 names ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళ పేర్లే రాశారు. తర్వాత అల్లు అర్జున్ గారి పేరు రాసి, ఇంకా తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళ పేర్లు అయితే రాశారనమాట. సో అది ఓవరాల్గా వాళ్ళ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి మిస్మేనేజ్మెంటే మెయిన్ రీజన్ అంటున్నారు. అంటే ఏమంటున్నారు, ఈ మేనేజ్మెంట్ లెవెల్లోనే ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు, అరేంజ్మెంట్స్ అవి ప్రాపర్గా లేవని. బట్ మళ్ళీ అట్ ద సేమ్ టైం అందులో అల్లు అర్జున్ గారి పేరు అయితే మెన్షన్ చేశారు ఛార్జ్ షీట్లో కూడా. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ అనిపించింది నాకైతే. ఏమో అంటే అన్నెసరీ. ఇప్పుడు ఒకటి, అల్లు అర్జున్ గారు ఇదనే కాదు కదా, ఎప్పుడో రేసు గుర్రం టైం నుంచి అదే థియేటర్లో చూస్తున్నారు అనుకుంటా, సంధ్యా థియేటర్లోని. సో ప్రతి సినిమా అక్కడే చూస్తారు ఆయన. సో అప్పుడు ఎప్పుడు జరగలేదు మరి. సో పుష్ప 1 టైంలో కూడా ఆయన అక్కడే చూశారు. అండ్ దానికి చాలా హెవీ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చారు. అరౌండ్ ఒక 100 people పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. అండ్ దానికి రోప్స్ లాగా ఏవో పెట్టి మొత్తం అంతా చేసి చాలా ప్లానింగ్ పద్ధతి అదంతా మెయింటైన్ చేశారు బాగానే. ఇక పుష్ప 2 ఇన్సిడెంట్ టైంలో మటుకు సరిగ్గా ప్లానింగ్ లేదు ప్రాపర్గా. అంటే దానికి వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటి, మేము ముందు మేము పర్మిషన్ ఇవ్వలేదు వీళ్ళకని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటి, పర్మిషన్ లెటర్ ఉంది, పర్మిషన్ ఇచ్చిన లెటర్ ఉంది, కానీ తర్వాత మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేశారు, క్యాన్సిల్ చేశారు, మొత్తానికి లేదు. అది ఎవరికి చెప్పారు, థియేటర్ వాళ్ళకి చెప్పామని చెప్తున్నారు. థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అది వీళ్ళ దాకా ఎలాగ వస్తుంది,
వీళ్ళకి చెప్పకపోతే ఇప్పుడు పర్మిషన్ కావాలంటేనేమో మరి టీము నుంచి అంటే ఆలోచన కానీ అంటే ఆయన టీము నుంచి కానీ రిక్వెస్ట్లు అయితే వెళ్తాయి. మరి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఓకే అనుకున్నప్పుడు అలా ఓకే అనుకున్నప్పుడు వద్దనుకున్నప్పుడు కూడా మళ్ళీ అటు ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా. అది వెళ్ళలేదు, వీళ్ళకి ఎవరికీ తెలియలేదు అని చెప్పి అప్పట్లో చాలా వరకు బయటకు వచ్చి చెప్పారు కూడా. సో వీళ్ళకి తెలియకపోతే వీళ్ళు ఏం చేస్తారు మరి ఇంకా. సో వితౌట్ పర్మిషన్ అంటున్నారు, బట్ ఏమో పర్మిషన్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఉంది వాళ్ళ దగ్గర లెటర్ అయితే. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఇంక వాళ్ళకి తెలియలేదు. ఇన్ కేసు ఒకవేళ పోనీ పర్మిషన్ లేదని అనుకుందాం, ఆ వచ్చిన పర్సన్ వెనక్కి పంపేయచ్చుగా. సార్ మీకు పర్మిషన్ లేదు, మీకు చెప్పలేదు అనుకుంటే, ఇన్ఫర్మేషన్ లేనట్టుంది మీకు, లేదు మీకు పర్మిషన్ లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పొచ్చుగా. అంతెందుకు పోనీ ఇప్పుడు 1.5 కిలోమీటర్ నుంచి ర్యాలీ చేసుకుంటూ వస్తున్నారని చెప్తున్నారు కదా. 1.5 కిలోమీటర్ ర్యాలీ చేసుకుంటూ వచ్చారు ముందు నుంచి అని కూడా చెప్తున్నారు. సో పోనీ 1 కిలోమీటర్ అనుకుందాం, పోనీ 1 కిలోమీటర్ నుంచి ర్యాలీ చేస్తూ వచ్చినట్టయితే అక్కడికి వెళ్ళి చెప్పొచ్చుగా, అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చుగా, అక్కడ మాట్లాడొచ్చుగా. పోనీ దాంట్లో ఏముంది, అప్పుడు వెనక్కి పంపేస్తే ఏ ప్రాబ్లం లేకపోను, అసలు ఏమీ జరగకపోనేమో. వెనక్కి పంపకుండా పోలీసు వాళ్ళే ముందన్నదంతా క్లియర్ చేస్తూ ఉంటే వెహికల్ ముందు నుంచి వాళ్ళైనా ఏమనుకుంటారు, సరే ఓకేలే ఇక్కడ మేబీ మొత్తం సెట్ అయిందేమో, సార్ట్ అవుట్ అయిందేమో అనుకుంటారు, లేదంటే అసలు పర్మిషన్ ఉంది కదా, అసలు ఏ ఇబ్బంది లేదేమో అనుకుంటారు కదా. సో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సో వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటే సో ఉందనుకొని ఇంక వెళ్ళిపోయారు, ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడేమో మీద పడిపోయారు, క్రౌడ్ అంతా కూడా పైకి ఎక్కేయడానికి ట్రై చేశారు లోవర్ బాల్కనీ నుంచి. సో అందుకే ఆ లోవర్ బాల్కనీ పర్సన్ మీద కూడా ఏదో అంటే అతను కూడా ఛార్జ్ షీట్లో అతని పేరు కూడా ఉంది. సో అదే అంటున్నాను. సో అప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నా, రేసుకోవడం టైం నుంచి వస్తున్నా కూడా ఇదే థియేటర్కి అప్పుడు ఎప్పుడో జరగంది ఇప్పుడే జరిగింది అంటే దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మిస్కమ్యూనికేషన్. ఈవెన్ ఇప్పుడు పోలీసులు ఏం చేయాలబ్బా, పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోతే ఇంకేమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు జనాలు ఒక ప్రైవేట్ బౌన్సర్కి ఎక్కువ భయపడతారా, లేదంటే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఎక్కువ భయపడతారా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి. సో పోలీస్ ఆఫీసర్స్ మొత్తం అంతాన్ని కూడా కొంచెం వెనక పంపించి అల్లు అర్జున్ గారితో మాట్లాడో, లేదంటే అక్కడ టీంతో మాట్లాడో, లేదు యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్, మీరు లోపలికి రావడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్తే అయిపోయిందే కదా. సో ఇంకేముంది అక్కడ, ఇంకా అది చేయలేదు అట్లా. సో దానివల్ల అది పెద్ద ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, ఒక క్వశ్చన్ కూడా వస్తుంది, అసలు ఒకవేళ పర్మిషనే లేకపోయినట్టు అసలు పోలీసులు ఎందుకు వచ్చారని. అసలు అక్కడ పోలీసులు ఉండాల్సిన అవసరం ఏముంది పర్మిషనే కనుక లేకపోయినట్టయితే. జనరల్గా పోనీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమాలు రిలీజ్ టైంలో పోనీ జనరల్గా పోలీసులు ఉంటారు అనుకుంటే మహా అయితే ఒక పోలీస్ వ్యాన్లో కొంతమంది పోలీసులు ఉంటారు. మరి ఎంతమంది ఉంటారు కదా, ఇప్పుడు దగ్గర 20 మంది పైనే ఉన్నారు కదా. సో అంతమంది అయితే ఉండరు కదా. సో అదంతా ఎందుకు జరిగింది, మేబీ పర్మిషన్ ఉండడం వల్లే. సో వాళ్ళకి అలా అనిపించవచ్చు, అట్లీస్ట్ అదొక ఛాన్స్ కూడా ఉంది కదా. సో అది కూడా క్లియర్గా కన్వే అవ్వలేదు. కమ్యూనికేషన్ అనేది అసలు ఎక్కడా కూడా లేకుండా పోయింది. అండ్ ఇంకొకటి, అసలు మిస్టేక్ ఎక్కడ ఉంది, సో క్రౌడ్ దగ్గర నన్ను అడిగితే ఇప్పుడు దానికి ఈయన్ని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు రైట్ అనేది కూడా అర్థం కావట్లా. సో ఇంకొకటి అదే అంటున్నారు కదా, థియేటర్ మేనేజ్మెంట్ని కూడా కంప్లీట్గా అనలేము, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా జరుగుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు నేను అదే అంటున్నా అబ్బా, ఎండ్ ఆఫ్ ది డే క్రౌడ్ బేసిక్గా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేసినట్టయితే ఎక్కడ ఏమీ జరగకపోని ప్రపంచంలో ఎవడు పనాడు చేస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కొరటాల శివ గారితో డైలాగ్ ఉంటుంది అది ఇంటర్వ్యూల టైంలో, ఈ దేవరా ఇంటర్వ్యూల టైంలో. సో అట్లాగే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు, అంతవరకు ఫైన్ అండ్ గుడ్. అంతేగాని అసలు ఎందుకు మీదకి వెళ్ళిపోతుంటారు, ఎందుకు ఆ కారు అద్దాలు పగలగొట్టేసేలాగా ఆ కారు దగ్గరికి వెళ్ళిపోతుంటారు, కొట్టేస్తుంటారు, ఎందుకు అవన్నీ. వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలతో రావాల్సిన అవసరం ఏముంది, అంత హెవీ క్రౌడ్ ఉంటుందని తెలిసినప్పుడు. అవన్నీ ఉన్నాయి. బేసిక్గా ఇదంతా కూడా అక్కడే ప్రాబ్లం వచ్చింది. క్రౌడ్లో ఆ క్రౌడ్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం హెవీ క్రౌడ్స్ ఉండే ప్రాంతాలకు వెళ్తున్నాము, ఆర్ హెవీ క్రౌడ్ మూమెంట్ ఉండే ప్రాంతాలకు వెళ్తున్నాము అన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్లానింగ్లు చేసుకోవాలి. అసలు వెళ్ళాలా వద్దా అనేది కూడా దానికి తగ్గట్టుగా డిసైడ్ చేసుకోవాలి. లేదంటే పెద్దవాళ్ళు మనం బాగానే ఉంటాం, పిల్లలకి ఎందుకు ఇబ్బంది, వాళ్ళని తీసుకెళ్ళకూడదు అనుకోవాలి. ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలి. కానీ అవి ఏవీ లేకుండా వెళ్ళిపోయారు మొత్తం. ఆ క్రౌడ్ కూడా చాలా అసలు బ్యాడ్ బ్యాలెన్స్డ్ బిహేవియర్ని కలిగి ఉన్నారు అక్కడ. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకంతే, ఇంక మనం ఏం చేస్తాం. ఇంకా సరే పోనీ ఇక్కడ అందరి వల్ల మిస్టేక్ ఏదో జరిగింది, సరే ఓకే. ఆయన రెస్పాన్సిబిలిటీ అయితే ఆయన తీసుకున్నాడుగా, అల్లు అర్జున్ అయితే తీసుకున్నారుగా ఆయన. సో ఆయన ఏం చేశాడు,
సో 3.3 crore వరకు ఇప్పటివరకు ఇచ్చాడంట ఆ ఫ్యామిలీ మొత్తానికి. అంటే ట్రీట్మెంట్ అది కాకుండా కొంత అమౌంట్ ఎఫ్‌డి చేశాడు అందులో. సో ఆ ఎఫ్‌డి నుంచి పర్ మంత్ ఇంట్రెస్ట్ 75,000 వస్తోంది ఇప్పటికి. ఇంకా ఈ 3.3 కాకుండా పర్ మంత్ 2.5 లాక్స్ ఆ అబ్బాయికి రిహాబ్ కోసం అని చెప్పి ఎవ్రీ మంత్ పంపిస్తున్నారంట. సో ఇన్ని చేస్తున్నారుగా ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఇతని సైడ్ నుంచి కాకుండా ఇంకా మైత్రి వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది, అందరూ హెల్ప్ చేశారు. యూనో బాగానే అయింది వాళ్ళకి అందరికీ కూడా. ఐ మీన్ ఫైనాన్షియల్గా తల్లి లేని లోటుని ఎవరో తీర్చలేరు, అది వేరే విషయం. అండ్ ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాడు, ఎవరిని కూడా సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు, ఇవన్నీ ఉన్నాయంట. సో అబ్బాయికి టైం పడుతుంది, ఆ అబ్బాయి కొంచెం నార్మల్ అవ్వడానికి. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు కోల్పోయిన జీవితాన్ని మనం ఆ అబ్బాయికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ అట్లీస్ట్ తను కొంచెం నార్మల్ అయిన తర్వాత హీ కెన్ లీడ్ ఏ బెటర్ లైఫ్ కదా. సో ఫైనాన్షియల్గా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాడు కదా. సో మొత్తం గవర్నమెంట్, మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు అందరూ కలిపి ఇచ్చింది, అండ్ అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు ఇచ్చింది మొత్తం కలిపి చూసుకుంటే ఒక 4 crores వరకు పైనే అవుతుంది. అండ్ బట్ దాంట్లో ట్రీట్మెంట్ అవన్నీ ఖర్చులు అవి తీసేస్తే ఒక పోనీ 2.5 crore మధ్యలో వాళ్ళ దగ్గర ఒక మంచి స్టేబుల్ అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళింది కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్, ఒక 2 కోట్లు అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి లైఫ్ లాంగ్ సంపాదించినా కూడా సాధ్యం కాని అమౌంట్ అది, అవునా? సో ఇంత అమౌంట్స్ వాళ్ళ వరకు రీచ్ అయ్యాయి. సో వాడు కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ వచ్చింది అల్లు అర్జున్ గారి నుంచి అండ్ పుష్ప టీం నుంచే కదా. మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు వీళ్ళంతా పుష్ప టీమే కదా. సో వచ్చింది, వెళ్ళారు. సో అంటే ఎవ్రీబడి టుక్ దర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు వాళ్ళ బాధ్యతగా కొంత చేశారు, వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతా చేశారు. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా వీళ్ళు ఇంత అమౌంట్ ఇచ్చారు కదా. ఆ తిరుమల తొక్కిసలాట జరిగింది కదా. తిరుమల తొక్కిసలాట జరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఒక 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అక్కడ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అలాగని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయమంటామా? వాళ్ళందరూ అక్యూజ్డ్ కింద పెడతామా? తిరుమల తొక్కిసలాట ఇన్సిడెంట్కి అక్కడ ఈఓల్ని, తర్వాత టీటీడీ చైర్మన్ని, తర్వాత ఏపీ డీసీఎంని, సీఎంని వీళ్ళందరినీ కూడా మనం పెట్టగలమా? ఇది ఏమంటారు, ఏ15 కిందో ఏ16 కిందో పోనీ అవదు కదా. సో అదే అంట, కొన్నిసార్లు మనం బ్లేమ్ చేయలేము వాళ్ళని, ఎందుకంటే అదంతే. ఇప్పుడు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఒక 25 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు తిరుమల తొక్కిసలాట ఇన్సిడెంట్కి అయినా, లేదంటే ఆర్సీబీ ఇన్సిడెంట్కి అయినా, లేదంటే కరూర్ స్టాంపేడ్ అది విజయ్ దళపతి గారి దానికైనా, లేదంటే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. వరసపేట మహాకుంభమేళ ఇన్సిడెంట్ అయినా, దేన్నైనా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అంతకుముందు చాలాసార్లు పుష్కరాల్లో జరిగిన ఇన్సిడెంట్లు అయినా, ఏమైనా సరే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గవర్నమెంట్స్ కొంతవరకు అమౌంట్ అయితే ఇస్తాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఎడిపోయారో ఏమైపోయారో వాళ్ళకి అనవసరం. బట్ ఇక్కడ అలా కాదు కదా. అట్లీస్ట్ ఆయన టీము మొత్తం చూసుకుంటున్నారు కదా, అమౌంట్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి కదా ఫ్యామిలీకి. సో వాళ్ళైతే బాగానే ఉన్నారు కదా. సో అంటే బాగానే ఉన్నారు అంటే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. సో అబ్బాయి ఎప్పటి వరకు రికవర్ అవుతాడో కూడా తెలియదు, ఎన్నాళ్ళకి కోలుకుంటాడో కూడా తెలియదు, ఏం తెలియదు. కానీ స్టిల్ ఇప్పటికైతే వీళ్ళైతే టేక్ కేర్ చేసుకుంటున్నారు కదా వాళ్ళని. సో అదొకటి ఉంది కదా. సో అయినా సరే ఏంటో ఇది మిగతా వాటిలాగా ఒక 50 లక్షలు లేదా ₹1 కోటి ఇచ్చి వదిలేయట్లేదు కదా. సో లైఫ్ లాంగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడుగా ఈయనైతే మాత్రం. సో అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలి, అది చేయరు. సో ఏదో ఆయన ఇబ్బంది పెట్టడానికి ఏదో చేస్తున్న ఫీలింగే ఉంది అదైతే మాత్రం అక్కడ. ఏమోనండి, ఇంకా ఏమో ఇది ఎప్పటికీ ఒక కొలిక్కి వస్తుందో తెలియట్లేదబ్బా, ఎన్నాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందో తెలియట్లేదు. బట్ ఈ కేసు అయితే అలాగా నలుగుతూ ఉండేలాగే ఉంది ఎప్పటికో. ప్రస్తుతానికైతే ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు అల్లు అర్జున్ గారిని అయితే, ఎందుకంటే ఆయన మటుకు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అది తీసుకొని కొంతవరకు ఆయన ఏమంటారు మూవీ షూటింగ్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు ఆయన. సో అంతవరకు ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ ఇంకా చూడాలి మనకి, ఏమో ఎప్పటికీ దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అందులో ఆయన తప్పేమీ లేదనేది నాకు అనిపిస్తున్న పాయింట్. ఇక్కడ ఓవరాల్గా ఆయన తప్పేముంది అసలు? అక్కడ ప్రతి రేసుకు ఎన్నోసార్లు వెళ్ళాడు అదే థియేటర్కి. అండ్ ఒక హీరో తను కష్టపడి ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీసేది ఆడియన్స్తో చూడాలనుకోవడం కూడా తప్పే అంటే, ఇంకా అట్లయితే ఇంకా అసలు వాడు గాలి పీల్చుకోవడం కూడా తప్పే అంటారు రేపు పొద్దున్న. చూడండి, హీరో గాలి పీలుస్తున్నాడంటే హీరోని చూసి ఆయన అభిమానులు అందరూ కూడా గాలి పీల్చేస్తారు. అప్పుడు ఆయన అభిమానులు కాని వాళ్ళు ఎవరికి కూడా గాలి మిగలదు. సో అతను అరెస్ట్ చేయాలని చెప్పేటట్టు ఉన్నారు. అప్పుడు ఎప్పుడో ఆ ర్యాపిడో టైంలో కూడా అట్లాగే సంబంధం లేకుండా ఒక కేసు వేసారు ఈయన మీదే, మళ్ళీ అల్లు అర్జున్ గారి మీదే. ఆ ర్యాపిడో యాడ్ టైంలో నాకు గుర్తు బాగా, అదేదో ఆర్టీసీ బస్సుల్ని
ఏమంటున్నారు తక్కువగా చూపించినట్టు చేశారు. అంటే అప్పట్లో సజ్జనార్ గారు వేసినట్టు ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఆర్టీసీ చైర్మన్ కదా! సో ఆర్టీసీ బస్సులు తక్కువ చేసి చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి అట్లా చూపించి యాడ్ చేశారు ర్యాపిడో అని చెప్పి దాని మీద కేసు వేసి అందులో ఈయన పేరు కూడా పెట్టారు. అప్పట్లో కూడా అట్లా అయ్యింది. సో అంటే సంబంధం లేని వాటికి ఈయన మీద కేసు వేస్తుంటే ఏందో అన్నెసరీ కదా, కరెక్ట్ కాదు కదా అనిపిస్తోంది నాకైతే. చూద్దాం ఇవన్నీ ఎప్పుడో కొలిక్కి వస్తాయో, కాలమే నిర్ణయించాలేమో ఇంకంతే మరి ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో మీకేమనిపించింది ఈ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరి ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ బాయ్.